హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే మన టెర్రస్ గార్డెన్లోకి అయితే వచ్చేసాను. ఎందుకంటే చాలా డేస్ అయిందండి నేను గుత్తొంకాయలు కొయ్యక. చాలా వరకు అయితే ఉన్నాయి, కాకపోతే అవి సరిగా కనిపించగా చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. దాన్ని అలాగే ఉంచేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ముదిరిపోయి ఉంటుంది. అలాగే ఇది కూడాను పండిపోయింది. కొన్ని అలా ఆకుల మధ్యలో ఉండిపోతూ ఉంటాయి, అది నేను చూసుకోలేదండి. ఇక్కడ కూడా ఇంకా ఉన్నాయి, చూపిస్తాను చూడండి. గుత్తొంకాయలు కర్రీ చాలా బాగుంటుందండి. మసాలా వేసి వండుకుంటే సూపర్ టేస్ట్ అండి. తాజా గుత్తొంకాయలు మనం ఏ పూటకి ఆ పూట చేసుకుంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు హార్వెస్ట్ అయితే చేస్తున్నాను గుత్తొంకాయలు. చూడండి, వీటికి ఎటువంటి కేర్ అయితే తీసుకోలేదు, నేను ఎటువంటి మందులు అయితే వాడలేదు. కానీ భలే గుత్తులుగా గుత్తొంకాయలు అయితే కాస్తున్నాయండి. చూడండి, ఇదొకటి ఇందాక గ్రీన్ కలరు, ఇది వచ్చేసి మనకు వంకాయ కలరు గుత్తొంకాయలండి. చాలా బాగుంటాయండి. మన టెర్రస్ గార్డెన్లో ఎన్ని కూరగాయలు ఎన్ని చెట్లు ఉన్నాయండి. అసలు చూసే వాళ్ళైతే వామ్మో ఏంటి ఇంటినే నువ్వు అంత కూరగాయలు తోట చేసేసావు కదా అనేసి అంటున్నారు. అవునండి, ఇంటినే నేను తోట చేసేసాను. ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే మన టెర్రస్ గార్డెన్లో అయితే మన ఇంటి టెర్రస్ గార్డెన్లో అయితే ప్రతి ఒక్కటి అయితే పెంచుతున్నానండి. ప్రతి ఒక్క చెట్టును పెంచుతున్నాను. అలాగే పూల చెట్లు కూడాను. అవి పూల చెట్లు వచ్చేసి మనకు పూజకి పనికొస్తుంది, ఇవి తినడానికి పనికొస్తుంది. అలా అనేసి ఇవి అవి రెండు అయితే నేను రెండు పెట్టుకున్నానండి. కానీ చాలా బాగా అసలు టెర్రస్ గార్డెన్లో అసలు ఏంటి వీటికి ఏం వాడుతున్నావు అనేసి అడుగుతున్నారు. నేను ఎటువంటి కేర్ తీసుకోవట్లేదు. అంటే పొద్దున్న సాయంత్రం 2 పూటలు అయితే వాటర్ అయితే ఇస్తూ ఉంటానండి చెట్లకి. అలాగే ఎరువు అయితే ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. చెట్లు కొంచెం డల్ అవుతుంది అనే టైంలో అయితే నేను ఎరువు అయితే వేస్తూ ఉంటాను. వాటికి అదే బలం అండి. మనము ప్రతిరోజు 2 పూటలు వాటర్ ఇస్తే హెల్దీగా పెరుగుతుందండి చెట్లు అనేది. నేను ఇంకా హెల్దీగా పెరగాలి అనే దానికి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ ఇక్కడే అసలు చాలా వంకాయ చెట్లు అయితే పెట్టానండి. ఇక్కడ నాకు చూపిస్తున్నాను చూడండి. నేను అక్కడ ఒకే చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయండి. అసలు చాలా బాగుంటుంది. మసాలాలు వేసి వండుకోవాలండి మనం. గుత్తొంకాయలు నార్మల్గా వండితే నార్మల్గానే అది చపాతీలో కానీ లేదు అంటే జొన్న రొట్టెలో కానీ తినొచ్చండి నార్మల్గా చేసుకుంటే. కానీ మసాలా వేసి చేసుకుంటే మాత్రం అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే గుత్తొంకాయ బిర్యానీ కూడా చేస్తారు, తెలుసా అండి? నేనైతే ఒకసారి వీడియో కూడా చేస్తాను. ఇందులో కాదండి, ఆ వీడియో వచ్చేసి జున్ను వ్లాగ్స్ ఉంది కదా, అందులో అయితే చూపిస్తాను. జున్ను వ్లాగ్స్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూడండి, కాయలు భలే ఉన్నాయండి. అసలు గుత్తొంకాయలు అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నేనే పండిస్తున్నానా? చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు గుత్తొంకాయలు. నిజానికి మనం 5-6 మనిషికి ఒక్కొక్క గుత్తొంకాయ తీసుకొని దాన్ని మసాలా వేసి కర్రీ చేసుకుంటే ఒక 4-5 కాయలు అయితేనే కూర అయిపోతుందండి, సరిపోతుంది. ఎందుకంటే మనిషికి ఒక్క గుత్తొంకాయ అండి. ఒక్క గుత్తొంకాయ వేసుకుంటే వావ్, కడుపు నిండా అన్నం తినొచ్చండి. మనం 20 ఉన్నాయి కదని 20 మాత్రం వండకూడదు. ఒక 4 లేక 5, ఇంట్లో 5గురు ఉంటే 5 గుత్తొంకాయలు తీసుకోవాలి. 4 ఉంటే 4 గుత్తొంకాయలు తీసుకోవాలి. 2 పూటలకి కావాలంటే మనిషికి 2 చొప్పున అలా మనం గుత్తొంకాయ మసాలాతో చక్కగా కర్రీ అయితే చేసుకోవచ్చండి. చూశారు కదా, ఇక్కడ నేను అవి కూడా 2 అయితే కోసాను. పెద్ద వంకాయలు చాలా ఉన్నాయి, పెద్దవి కూడా. కాకపోతే దానికి ఇంకా టైం ఉందండి. ఇప్పుడైతే నేను అవి కొయ్యట్లేదు, ఓన్లీ గుత్తొంకాయలు మాత్రమే కోసాను. గుత్తొంకాయ మసాలా కర్రీ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఇది చూపిస్తాను చూడండి. అసలు కూరగాయలు పండించే వాళ్ళు కూడా ఇంత పెద్ద కాయను పండిస్తారో లేదో నాకైతే తెలియదు. నేనైతే అసలు చూడండి, వంకాయ ఎంత పెరిగిందండి. అసలు ఈ సైజులో వంకాయలు ఎప్పుడైనా చూసారా మీరు? మార్కెట్లో చూసారా? లేదు కదా. కూరగాయలు పండించే వాళ్ళు కూడా పండించారండి, అలా పండిస్తున్నాను నేను. విత్తనం కోసం ఉంచేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.